యేసయ్య నామాన్ని బట్టి వాక్యపు పండుగలు నిజంగానే వాక్యపు పండుగల్లాగానే వీటిని మార్చారు. సృష్టిని చేసినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు కలిసి సృష్టిని ఉనికిలోనికి తీసుకురావడం జరిగింది. ఈ రాత్రి ముగ్గురు దైవ సేవకులు శ్రేష్టమైనటువంటి వర్తమానాలు మీకు తీసుకురావడం జరిగింది అని నేను నమ్ముతున్నాను. అయితే నాకున్న మంచి లక్షణం ఏంటంటే ప్రజలను విసిగించే బోధనలు నేను చేయను. విశ్వాసాన్ని గూర్చి బోధించటమే, విశ్వాసాన్ని గూర్చి బలపరిచి హృదయాలను తెప్పరిల్ల చేసే పరిచర్యే నేను చేసే పరిచర్య. సో మిమ్మల్ని ఎక్కువసేపు నేను ఇబ్బంది పెట్టడం అనేది ఒక వర్తమానికుడిగా అది నాకు తగదు. సమయం అయితే చాలా కాలాతీతం అయిపోయింది. ఆల్మోస్ట్ ఓల్ నైట్ ప్రేయర్ లాగా ఈరోజు మనకి వెళుతున్నామేమో అనిపిస్తుంది. వాక్య పండుగలని దైవ సేవకులు చెప్తున్నారు. తమ్ముడు వినయ్ పాపం నిద్రతో ఊగిపోతున్నాడు ప్రతిరోజు. కానీ సౌండ్ చాలా బాగుంది, ఎక్సలెంట్. చక్కని సౌండ్ సిస్టాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి చక్కని వినయ్, అలాగనే మరి ఏమన్నా చాలా చక్కగా అద్భుతంగా. నా వల్ల మీకేం ఇబ్బంది లేదు, చక్కగా సర్దుకొని మీరు చక్కగా ప్రయాణం చేయొచ్చు. నేనేం పాటలు పాడను. దేవుని వాక్యంలో నుండి ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఓకే, చక్కగా మంచిగా 2 వర్తమానాలు మనం విన్నాం. ఈ వాక్య పండుగలకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు యెషయా పాస్టర్ గారికి, అమ్మగారికి, సంఘానికి, నా వెనుకున్న దైవజనులకు, వేదిక క్రిందనున్న వారికి, అలాగునే చక్కగా ఏర్పాట్లన్నీ చేసినటువంటి నిర్వహించుచున్నటువంటి మీ సంఘ కాపరి, అలాగునే మీ సంఘానికి, ఆయా ప్రాంతాల నుండి మరి సభలో దేవుని వాక్యం వినడానికి వచ్చి ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. 86వ సంకీర్తన 17వ వచన భాగాన్ని చదువుకుందాం. ఒక నిమిషం. 86వ సంకీర్తన 17వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. చిన్న ప్రార్థన చేద్దాం. ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడితే మనం మరలా తిరిగి రెస్టోర్ అవ్వగలుగుతాం, మరలా దర్శించబడతాం. ఇదే కీర్తనకారుడు అంటాడు, ఈ ద్రాక్షావల్లిని మరలా చూడయ్యా, నీవు నాటిన మొక్కను మరలా చూడయ్యా అని అడుగుతాడు. ఈ రాత్రి నీ మాట బ్రతికించే మాట, ప్రాణాలను తెప్రెల్ల చేసే మాట, ఔషధం వంటి మాట. ఏ ఉద్దేశంతో, ఏ భారంతో, ఏ వేదనతో ఈ ప్రాంగణంలో నీవు కూర్చున్నావో, నా కన్న తండ్రి ఈ రాత్రి నీతో స్పష్టముగా మాట్లాడబోతున్న మాట, నన్ను బలపరచండి అని చిన్న ప్రార్థన చేయండి. మర్మాలను ప్రత్యక్షపరచు మా తండ్రి. మీ వాక్యం బలమైన వాక్యం, మీ వాగ్దానాలు స్థిరమైనవి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సుని రాత్రి మాకు అనుగ్రహించమని, నీ బిడ్డలు వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్న దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ, మీరే గ్రహింప చేయువానిగా, ఒప్పింప చేయువానిగా,
నీతిగల నీ మాటను తేటగా నీ ప్రజలతో మాట్లాడి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. నిజంగా ఎంతమందికి వాక్యం వినాలి అని ఉన్నది ఒకసారి చెయ్యతండి. ఓకే, థ్యాంక్ యూ. మీ ఆసక్తిని బట్టి నిజంగా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. కొంచెం మానిటర్స్ పెరుగుతాయి అన్న. నిజంగా మీరు ఏ ఉద్దేశంతో చెయ్యెత్తారో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా ప్రభువుని ప్రేమించేవాళ్ళు. వాళ్ళకు రాత్రు అనో లేకపోతే పగలనో టైం అనేది ఉండదు. వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న వాళ్ళు ప్రభువుని పెట్టుకున్నట్లే. ఈ రాత్రి కీర్తనకారుడు మాట్లాడిన ఒక చిన్న మాట, సమయం లేదు కాబట్టి చాలా చిన్న మాటను తీసుకొని అవసరమైన మేరకే మాట్లాడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మాటను డీల్ చేద్దాం. నీవు నాకు సహాయుడవై ఉన్నావు, నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచు సిగ్గుపడునట్లు గివ్ మీ ఏ సైన్ ఆఫ్ యువర్ గుడ్నెస్. గివ్ మీ ఏ యువర్ సైన్. ఒక సూచన, ఒక గుర్తు నాకు కావాలి. అది నా పగవారు చూచి సిగ్గుపడేటట్లుగా. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు పగవారు ఉన్నారా? మీకు శత్రువులు ఉన్నారా? దావీదు ఈ అనుభవాల్లో నుండి మనతో మాట్లాడుతున్న మాటను ఒకసారి 14వ వచనం నుండి కొన్ని మాటలు మీకు పరిచయం చేస్తా త్వరగా. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు, నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. చూడండి, దావీదుకున్నటువంటి శత్రువులు 3 విధాలుగా ఈ 14వ వచనంలో మనకు కనిపిస్తున్నారు. ఎవరంట వాళ్ళు? గర్విష్ఠులంట, ప్రాణం తీసే బలత్కారులంట, లక్ష్య పెట్టని వారంట. ఇప్పుడు దావీదు దేవునికి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయాలి. నేను అడుగుతున్న హెల్ప్ ఏంటంటే, ఏ గర్విష్ఠులు నా మీదకి లేచారో, ఏ బలత్కారులు నా మీదకి నా ప్రాణాన్ని తీయజూచుచున్నారో, ఏ యొక్క నిన్ను లక్ష్య పెట్టని వారు ఎవరైతే ఎగతాళిగా నన్ను చూస్తున్నారో, వాళ్ళ ముందు నీ కుమారుణ్ణైన నా విషయంలో ఒక శుభకరమైన ఆనవాలు ఈ రాత్రి నాకు చూపించండి. అది నా పగవారు చూచి సిగ్గుపడాలి అని దావీదు ప్రార్థన చేశాడు. శత్రువుల యొక్క, పర్టికులర్గా ఈ కీర్తనలో శత్రువుల యొక్క నాశనాన్ని కోరుకోలా, వాళ్ళ నష్టాన్ని కోరుకొని ప్రార్థన చేయట్లా. నీ కార్యాలు నా విషయంలో చేస్తే వాళ్ళు గ్రహిస్తారు. నా మాట అర్థం చేసుకోండి. నీ కార్యాలు నా విషయంలో జరిగిస్తే అది వాళ్ళు గ్రహించేటట్లుగా, ఆ కార్యం నాకు జరుగుద్ది అన్నట్లుగా నా విశ్వాసం బలపరచబడుట కొరకై నాకు ఒక సైన్ చూపించండి తండ్రి. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ వన్ సైన్. దయచేసి ఒక సైన్ చూపించండి, ఒక గుర్తు చూపించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి ఒక ఆర్ద్రతతో కూడిన ప్రార్థన దావీదు ప్రార్థన. మనం చేసే భక్తి కార్యాలతో కూడా ఉండాలి, విశ్వాసంతో అది స్థిరపరచబడాలి, వాగ్దానాలతో మనము నమ్ముతూ ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క వాగ్దానాలు మనకు నిరీక్షణ పుట్టిస్తాయి. దేవుని వాక్యం దేవుని మీద ప్రేమను పుట్టిస్తుంది. ప్రవచనాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సో ఈ రాత్రి దేవుణ్ణి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు కూడా కొన్ని సూచనలు అడగాలి, కొన్ని సైన్స్ అడగాలి. ప్రార్థనలో దేవునికి మీరు మొరపెట్టేటప్పుడు, తండ్రి ఈ కార్యం కొరకు నేను అడుగుతున్నాను, నా విషయంలో ఈ సూచన నాకు చూపించాలి, నాకు దీన్ని బయలుపరచాలి అని మీరు ప్రభువుని అడిగేటట్లుగా ఈ దావీదును మాదిరి చేసుకొని ప్రార్థించాలి. త్వరగా కొన్ని అనుభవాలు చెప్తాను. చూడండి, మనం నమ్మిన దేవుడు, మనం ఆశ్రయించు దేవుడు కొన్ని సూచనల ద్వారా తన యందు భయభక్తులు కలిగిన వారి పిల్లల విషయంలో
తన కార్యాలను జరిగించే దేవునిగా ఉన్నాడు. ఈ రాత్రి మొదటి మాటగా ఒక సూచనను మీకు తెలియచెప్పాలని ఆశ. నిర్గమాకాండం 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన వామ్ము ఒక్కళ్ళు నిశ్చయముగా నేను నీకు తోడయ్యున్నాను, నేను నిన్ను పంపితిననుటకు. నెంబర్ 1, మోషేతో ప్రభువు మాట్లాడుతున్న మాట. ఈ పొద దర్శనం దగ్గర మోషేతో ప్రభు ఇచ్చినటువంటి ఒక మాట. మోసెస్, నా ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? చెరలో ఉన్నారు, బందీగృహంలో ఉన్నారు. వాళ్లకు నేను ప్రామిస్ చేశా. ఆ ప్రామిస్ విషయంలో నీ ద్వారానే వారిని విడిపించి, అద్భుతాలు నీ ద్వారానే నేను జరిగించి, వాళ్ళకి ఇస్తానన్న వాగ్దాన దేశాన్ని వాళ్ళకి ఇవ్వడానికి నీవు వెళ్ళి నా ప్రజలను తోడుకొని రావాలి. నా ప్రజలను తోడుకొని రావడానికి నేను నీకు తోడుగా ఉన్నా. నేను నీకు తోడుగా ఉన్నాననడానికి నీకు కొన్ని సూచనలు ఇస్తా అని ప్రభు చెప్పాడు. ఇక్కడ మోషేతో ప్రభు చెప్పినప్పుడు మోషే చాలా సాకులు చెప్పాడు. ఆ 3వ అధ్యాయములో 5 విధములైన సాకులు చెప్పాడు. 5 విధములైన సాకులు చెప్పిన ప్రభు ప్రతి సాకు దగ్గర కూడా చాలా ప్రేమతోనే మోషేతో మాట్లాడాడు. మోషే ఎవరో తెలుసా? దేవుని ప్రణాళికలో ఉన్నవాడు. దేవుని ప్రణాళికలో ఉన్నవాడు ఎన్ని సాకులు చెప్పినా, ఎన్ని రీతులుగా తప్పించుకున్నా, ప్రణాళికలో ఉన్నవాడిని ఖచ్చితంగా దేవుడు ఒక రోజున పట్టుకొచ్చి మరి దేవుడు వాడుకుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఎలా? త్వరగా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ఎవరు ఈ మోషే? ఐగుప్తు దేశంలో పుట్టగూడని టైంలో పుట్టాడు, జన్మించకూడని టైంలో అని మనం అనుకుంటే పొరపాటు. అది దేవుని ప్రణాళిక. దేవుని ప్రజల కొరకే ఆ టైంలో పుట్టించాడు. మగపిల్లలందరినీ, ఇజ్రాయేలీల మగపిల్లలందరినీ చంపేస్తున్నారు. కానీ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. దేవుని ప్రణాళిక. అక్కడ మోషే ప్రాణం ఏమైంది? సెక్యూర్ చేయబడింది, సేవ్ చేయబడింది. అక్కడి నుండి పెద్దవాడైన తర్వాత స్వరం పెరిగింది, ఏడ్పు పెరిగింది. ఇక మనం దాచలేం, దాచితే ఫరో వలన మనకి ఇబ్బంది అయ్యిద్ది అని మోషేని వాళ్ళ అమ్మ కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నైలు నదిలో ఆ జమ్ము పెట్టెలో ఆ మోషేను ఒక బేబీగా పెట్టి ఆ పిల్లవాడి గతి ఏమైపోతుందోనని అక్క దూరము నుండి గమనిస్తూ ఉంది. అక్కడికే అదే టైములో ఫరో కుమార్తె స్నానం చేయడానికి చెలికెత్తెలతో రావడం దేవుని ప్రణాళిక. అదే టైంకు ఆ పెట్టెలో మోషే అక్కడ తన అక్క ద్వారా పెట్టబడడం దేవుని ప్రణాళిక. నా వైపు చూడాలి జాగ్రత్తగా. నైలు నది మొసళ్లకు నిలయం. ఏ మొసలొచ్చో ఆ పెట్టునో లేకపోతే ఆ బేబీనో ఏదైనా చేయొచ్చు. దేవుడు కనుక నీ మీద ప్రణాళిక ఉంటే పరిస్థితి నిన్నేం చేయదు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ సమస్య నిన్నేం చేయదు. ఎవ్వడు నిన్ను చంపలేడు. నీ మీద దేవుని ప్రణాళిక ఉంటే నిన్ను వెంటపడే శత్రువు కూడా నిన్ను సెక్యూర్ చేసుకునే ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఏముందండి, చట్టాన్ని రూపొందించింది అదే ఇల్లు. చట్టాన్ని శాసనం ద్వారా బయటకు తెచ్చింది, హెబ్రీల పిల్లలను చంపాలని చెప్పింది ఆ ఇంటి వారే. ఆ ఇంటి అమ్మాయి స్నానానికి వచ్చి ఓకే ఇడు మన పిల్లోడు కాదు హెబ్రీల పిల్లోడు అని ఒకసారి ఆ పెట్టిన అట్లా అదివితే ఏమైపోయేవాడు? అదవకుండా ఉండటం దేవుని కృప. అలా ఆ పిల్లవాడిని పెంచుకోవడం దేవుని ప్రణాళిక. ప్యాలెస్లో పెరగడం దేవుని ప్రణాళిక. ఈ రాత్రి ఇక్కడ ఎవరి మీదో దేవుని ప్రణాళిక ఉంది. నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. దేవుడు నిన్ను పలుసార్లు హెచ్చరిస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ప్రభు పని కొరకు నిన్ను నిర్ణయించాడు. కానీ నీవే
ఆయన ప్రణాళిక నుండి దూరంగా వెళ్తున్నావు. వన్స్ నీవు గనక గాడ్స్ విల్లో గనక ఉండగలిగితే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా తనకు అనుకూలమైన స్థితిలోనికి ప్రభు నిన్ను తీసుకొచ్చి నిన్నుగానే వాడుకుంటాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రణాళికలో ఉన్నవాడు చావలసినోడు కాదు. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు, అందుకే నేటి వరకు సజీవిగా ఉన్నావు. నీ ద్వారా దేవుని కార్యాలు కొన్ని జరగాలి, అందుకే దేవుడు నిన్ను సజీవంగా ఉంచాడు. త్వరగా చెప్పేస్తున్నాను చూడండి. మోషే దేవునికి సాకులు చెప్పాడు. ఎందుకు సాకులు చెప్పాడో తెలుసా? మెయిన్ రీజన్ ఒకటి చెప్తాను. ఐగుప్తులో ఒకరిని చంపేసి వచ్చాడు. ఫరో ఏం చేస్తున్నాడు? మోషే కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు ఈయనేమో ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఫరో దగ్గరికి నేను నిన్ను పంపిస్తాను, నేను నిన్ను పంపించుతాను అనుకుంటూ నీకు తోడుగా ఉన్నాను, నీకు సూచనలు ఇస్తానని చెప్తున్నాడు. నువ్వు చెప్పడానికి బాగానే చెప్తున్నావు. నేను ఢీ కొట్టాల్సింది, ఎదుర్కొనాల్సింది ఎవరిని? నా కోసం ఎదురు చూస్తున్నా ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నావు. ప్రభువా, యు కేమ్ టు రాంగ్ అడ్రస్. నువ్వు తప్పుడు యొక్క అడ్రస్కి వచ్చి ఉంటావు. నేను కాదు, నాలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళని చూసుకో. నా వల్ల కాదు, నాకు కుదరదు అని ఎన్నో సాకులు చెప్పాడు. ప్రాణభయంతో ఐగుప్తు నుండి పారిపోయినవాడు, ఓడిపోయానని చెప్పినవాడు, నేను వెళితే చంపేస్తారు అని లోపల భయంతో లోపల కూర్చున్నవాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఇదే భయం, ఇదే పారిపోయే అనుభవం ఒకవేళ ఉందేమో. ఈ రోజున ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడే మాట, నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నా ప్రభు నీ ద్వారా జరిగించాల్సిన సూచనలు, కొన్ని క్రియలు నీ కొరకు ఆయన నిర్ణయించి పెట్టాడు. వాటిని ఆయన తగిన కాలమందు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంకేమన్నాడు? నేను సామాన్య గొర్రెల కాపరిని, నా దగ్గర మహా ఉంటే ఒక కర్ర ఉంటుంది. మీరు వెళ్ళి ఐగుప్తు రాజు నుండి కొనమంటున్నారు. ఆయనకి యుద్ధాయుధాలు ఉంటాయి, సైన్యం ఉంటుంది, మంది మార్బలం ఉంటుంది. మీరు వెళ్ళి ఢీ కొనమంటుంది చాలా పెద్ద ఆయన్ని. యు కేమ్ టు రాంగ్ అడ్రస్, నా వల్ల కాదు అని సాకులు చెప్పాడు ఈ యొక్క మోసెస్. అయితే నేను నిన్ను పంపితుననుటకు నీకు తోడుగా ఉంటా. దేవుడు తోడుగా ఉంటాను అని ఎవరికి వాగ్దానం చేశాడు? చెప్పాలి. ఎవరికి? మోషేకి దేవుడు వాగ్దానం చేశాడు. నిన్ను పంపితిని అనుటకు ఏమన్నాడు? ఇది నీకు సూచన అన్నాడు. ఏంటి సూచన? మోషే, నీ చేతిలో ఏముంది? కర్ర. కింద పడేయి. ఏమైంది? దాన్ని పట్టుకో. మరలా కర్ర. సరే, నీ చేయి పెట్టుకో ఒకసారి. ఇక్కడ ఏమైంది? ఒకసారి దీన్ని తీసుకెళ్ళి వానికి అంటించు, కుష్టు వస్తుంది. మరలా దీన్ని తీసుకొని పెట్టు. వాళ్ళు కూడా, ఐగుప్తీయులు కూడా వాళ్ళ విలువిద్దుల్లో కూడా వాళ్ళ మంత్రదండాలను ఉపయోగించి కర్రలను, పాములను వాళ్ళు కూడా చేస్తారు. కానీ నేను సూచనగా ఇచ్చిన ఈ కర్ర ఆ పాములన్నిటిని మింగేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. గట్టిగా కొట్టట్లా? హల్లెలూయా, స్తోత్రం చెప్దాం అని మోషేను దేవుడు ప్రిపేర్ చేసి ఐగుప్తునకు పంపిస్తున్నాడు. ఒకప్పుడు ప్రాణభయంతో పారిపోయిన వాడు మోషే, ఓడిపోయాను అనుకున్నవాడు మోషే. మోషే ఎవరు? సామాన్య గొర్రెల కాపరని అనుకున్నవాడు. ఇప్పుడు ఆ సూచన ద్వారా, ఆ కర్ర ద్వారా, 10 అద్భుతాలైన సూచనల ద్వారా బంధించబడిన ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఈ మోషేకి సూచన ఇచ్చి విడిపిస్తున్నాడు. ఈ రాత్రి నేను అంటాను, ఆయన నీకు ఇచ్చే సూచన ఈ రాత్రి ఏంటో తెలుసు. నువ్వు అడగాలి, ఏ సమస్యల్లో బంధించబడ్డావో నీకు తెలుసు, ఏ ఆర్థిక సమస్యల్లో సతమతమైపోతున్నావో నీకు తెలుసు, ఏ దుఃఖం మధ్య కాపురం చేస్తున్నావో నీకు తెలుసు. లార్డ్, నాకు ఒక సూచన మీరు ఇవ్వాలి, నా కుటుంబాన్ని కట్టాలి, నాకు అది చూపించాలి మీరు దర్శనం ద్వారా. తండ్రి, నా పరిచర్యను కట్టాలి, అది నాకు మీరు చూపించాలి సూచన ద్వారా. తండ్రి, నన్ను వాడుకోవాలి, అది నాకు
సూచన ద్వారా చూపించాలి. నీ వల్ల ఏమవుద్ది, నీ వల్ల ఏం కాదని లోకం మాట్లాడుతుంది, ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, పొరుగువారు మాట్లాడుతున్నారు, నిందలు వేస్తున్నారు, చాలా రకాలుగా నన్ను కించపరుస్తున్నారయ్యా. నా పగవారి నాశనాన్ని కోరుకోవట్లా. నా విషయంలో ఎలా నీవు కార్యం చేస్తావో దయచేసి నాకు సూచన చూపించు. మోషేకు సూచన చూపించి అద్భుతాలు చేసిన నా దేవా, మోషేకు తోడయుండినట్లు నాకు తోడయుండు అని నీవు ఆ ప్రభుని సూచన అడగగలిగితే ఈ రాత్రి నీకు విడుదల అనే సూచన ఇవ్వబోతున్నాడు ఆయన. స్తోత్రం చెప్దాం, గట్టిగా స్తోత్రం చెప్దాం, రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఎవరు ఈ దేవుడు అంటే నిన్ను విడిపించడానికి ఇదిగో అని ఒక సూచన ఇచ్చే దేవుడు. విడిపించడానికి. ఒక తల్లి గుంటూరులో భర్త భయంకరమైన త్రాగుబోతు, సజీవ సాక్ష్యం చెప్తుంది, పుక్కిటి పురాణాలు కాదు నేను చెప్పేది. భయంకరమైన త్రాగుబోతు, కానీ ఆమెకు వాగ్దానం ఉన్నది. ఆమె మంచి ప్రవక్త, ప్రార్థన పరురాలు. భర్త చనిపోయాడు, లివర్ పాడైపోయి తాగి తాగి. భర్త డెడ్ బాడీని ఇంటి ముందు బయట పెట్టారు, మంచంలో ఐస్ గడ్డలు పెట్టి. ఇప్పుడు వచ్చిన బాక్సులు. ఆ తల్లి లోపలికి వెళ్ళింది, తలస్నానం చేసింది. నీవు నాకు సూచన ఇచ్చావు, వాగ్దానం ఇచ్చావు, నా భర్తను మార్చుకుంటానని, నా భర్త ద్వారా పరిచర్య చేయిస్తానని చెప్పావు. నువ్వు అన్యాయస్తుడు అయిన దేవుడువా? నీ మాట తప్పిపోయినదా? నీ వాగ్దానం తప్పిపోయిందా? మర్చిపోవటకు నువ్వు అన్యాయస్తుడు అయిన దేవుడవు. ఆకాశం భూమి గతించిన నీ మాట ఇప్పుడు నాకు ఏం చేస్తావో తెలియదు. నాకు ఇచ్చిన వాగ్దానం నాకు నెరవేర్చాలి. నా లోపం ఉంటే చెప్పు, నేను సరి చేసుకుంటా అని ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ప్రార్థించింది. ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు పిచ్చి పట్టింది ఏమికి అన్నారు, ఏమికి దెయ్యం పట్టింది అన్నారు, ఏమికి భక్తి పిచ్చి ఎక్కువైపోయింది అన్నారు. 4 గంటలకు దేవుడు ఆ భర్త చేతులను ఆయన కదిలించడం ప్రారంభించాడు, కాళ్ళు కదిలించడం ప్రారంభించారు. బంధువులు ఒక్కొక్కరు వీళ్ళు దురాత్మ వచ్చింది, దెయ్యం వచ్చిందని దూరంగా వెళ్ళిపోయారు. ఒక 10 నిమిషాల్లో బలంగా కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఈయన లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? నిజముగా యథార్థంగా జరిగింది. తన భర్తను కన్నీటి ప్రార్థన ద్వారా, కొన్ని సూచనల ద్వారా కార్యాలు పొందగలిగింది. ఈ రాత్రి నీ భక్తి, నీ ప్రార్థన ద్వారా కార్యాలు పొందేటట్లుగా ఉందా, ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోయేటట్లుగా ఉందా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, శత్రువులు వాళ్ళు ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. చాలామంది ఇప్పుడు పెట్టారేంటి మీటింగ్స్, గ్రామంలో అనుకోవచ్చు. శత్రువులు వర్షం పడితే బాగుండు అనుకోవచ్చు, శత్రువులు ఆగిపోతే ఏమనుకోవచ్చు? చెప్పండి, ఏమనుకోవచ్చు? ఆనందపడవచ్చు. ఎన్నో సాక్ష్యాలు చెప్పగలుగుతా. లాస్ట్ ఇయర్ జనవరిలో మీటింగ్స్ పెట్టా. భయంకరమైన వర్షం, గ్రౌండ్లోకి వెళ్ళడానికి మోకాళ్ళ లోతు వరకు నీళ్లు. ఇప్పుడు కుదిరిందా? బాగా అన్నారంట. వర్షం పడితే అది ఆశీర్వాదం అని తెలియదు వాళ్ళకి. ఆ తర్వాత మరలా పెడితే 4,000 మందిని ప్రభు ఒక్కొక్క రోజు నడిపించాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మీటింగ్స్ ఎలా జరిగించాడో తెలుసా? దేవుడు అద్భుతకరంగా జరిగించాడు. సూచనలు అడగాలి నీ భక్తిలో. ఏమడగాలి చెప్పండి? ఏమడగాలి? ఎవరి కొరకు సూచనలు? నీ కొరకు. ఎవరు నిన్ను టార్గెట్ చేశారో, ఎవరు నీ వల్ల కాదంటున్నారో, నీ పరిచర్య ఇక జరగదంటున్నారో, నీ యొక్క పరిచర్య అభివృద్ధి పొందదంటున్నారో, ఒక్క ఆత్మ కూడా నువ్వు రక్షించలేవంటున్నారో, ఎవరైతే నీ వల్ల కాదంటున్నారో వాళ్లకు నువ్వేం చెప్పాల్సిన అవసరంలా. నువ్వు సైలెంట్గా ఉండి ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేసి, తండ్రి నాకు ఒక సూచన చూపిస్తే నా పగవారు సిగ్గుపడేటట్లుగా నాయనా నీ కార్యాలను నేను చూడాలి అని ప్రభువుని అడగగలిగే భక్తిని మనం ఈ రాత్రి చేయాలి. స్తోత్రం చెప్దామా? ఒకప్పుడు గొర్రెల కాపరి అన్నవాడు ఇప్పుడు ఎంటైర్ ఇజ్రాయేలు కాపరిగా మారిపోయాడు, నడిపించే కాపరిగా మారిపోయాడు. ఒకప్పుడు చంపే మనస్సు కలిగిన వాడు ఇప్పుడు ఆ ప్రజల కొరకు ప్రాణం పెట్టే మనస్సుకు వచ్చాడు. ఒకప్పుడు పారిపోయాను, ఓడిపోయాను అనుకున్నవాడు ఇప్పుడు ఆ ప్రజల కొరకు గుడారములు, దివారాత్రములు అద్దరికి నడిపించయ్యా, వాగ్దాన దేశముని ఇస్తానన్నావు కదయ్యా, ఆ వాగ్దాన దేశంలోనికి తీసుకు వెళ్ళయ్యని ప్రార్థించే వీరుడిగా మారాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి మారాడో తెలుసా?
దేవుడు అతనికి ఇచ్చిన సూచన అతనితో పాటు అద్భుతాలు చేయించడమే కాదు, అతన్ని ఒక అద్భుతకరమైన వ్యక్తిగా, విడుదల పరిచర్య జరిగించే వ్యక్తిగా అతని సూచనలు దేవుడు అతనికి ఉపయోగించాడు. నమ్మిన వాళ్ళు 2 చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం ఒకసారి. హల్లెలూయా. ఎవరి దేవుడు? నీ జీవితంలో నీకు కొన్ని సైన్స్ చూపించి, కొన్ని గుర్తులు చూపించి, ఆనవాళ్లు చూపించి, నీ ద్వారా విడుదల పరిచర్య చేస్తూ నిన్ను అద్భుతకరమైన వ్యక్తిగా మార్చే దేవుడు. గొర్రెల కాపరి ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? ఇజ్రాయేలు కాపరి. పారిపోయిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? ప్రాణం పెట్టేవాడిగా మారాడు. ఏమంటాడు? అవసరమైతే నా ప్రాణం తీసేసుకోయ్యా, వాళ్ళ పేరును మాత్రం నువ్వు తుడిచిపెట్టొద్దయ్యా. ఒకప్పుడు చంపే మనసు కలిగినోడు ఇప్పుడు ప్రజల కొరకు ప్రాణం పెట్టే మనసు వచ్చింది. దేని ద్వారా? కొన్ని సూచనలు దేవుడు నీకు చూపిస్తున్నప్పుడు ఆ సూచన నిన్ను మార్చటమే కాదు, ప్రజలను మారుస్తుంది, నీ అంతరంగ జీవితాన్ని మారుస్తుంది, దేవుని కొరకు నిన్ను నిలబడేటట్లు చేస్తుంది. ముగించి వేస్తున్నాను, సమయం విస్తరించిపోతుంది. ఈ రాత్రి మొదటి సూచన చాలు, ఇంకా 2 సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ 11 అవుతుంది. దేవుని బిడ్డలారా, మీ పగవారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మనుషులు, మిమ్మల్ని కించపరిచే వాళ్ళు, మిమ్మల్ని నిందించే మనుషులను బట్టి మీరు కృంగిపోవద్దు. కన్నీటితో ప్రభువుని అడగండి, నాకు కొన్ని ఆనవాళ్ళు చూపెట్టండి అయ్యా, నాకు ఈ కార్యం చేస్తానని ఆనవాళ్ళు చూపెట్టండి అయ్యా, దర్శనంలో చూపెట్టండి అయ్యా, నాతో మాట్లాడండి అయ్యా అని ప్రభువుని నువ్వు అడగగలిగితే నీ యొక్క స్థితిని మార్చేస్తాడు. చేంజ్ యువర్ పొజిషన్. ఈ రోజున ఎవరు తెలుసా? మోషే యొక్క పరిస్థితిని అంతటిని చేంజ్ చేశాడు. ఇంకొక రెఫరెన్స్ టచ్ చేసి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనములో ఒక పిరికివాడు గానుగ చాటుకు వెళ్ళి కంకులను దొల్లగొట్టుచున్నాడు. మిద్యానీయుల ప్రాబల్యం అధికమైపోయింది ఇజ్రాయేలీల మీద. ఆ టైంలో ఆ యొక్క పిరికివాడిని దేవుడు ఎలా పిలుస్తున్నాడో తెలుసా? ఎలా పిలుస్తున్నాడో తెలుసా? పరాక్రమము గల. ఈరోజు నీకున్న స్థితిని బట్టి దేవుడు పిలవడం. నువ్వు పేదవాడివా ధనవంతుడివా అది చూడ్డు, నీలో దాగిన సామర్థ్యాన్ని బట్టి పిలుస్తాడు దేవుడు. హల్లెలూయా. నీలో దాగిన సామర్థ్యం నీకు అర్థం కాదు, నీ కన్న తండ్రికి నీలో దాగిన సామర్థ్యం ఆయనకి తెలుసు. ప్రజలందరూ పౌలుని గురించి ఏమన్నారు? ప్రాణాలు తీసేవాడు, దేవుని ప్రజలను హింసించేవాడు అనేదే ముద్ర. ఆ తండ్రి మనసులో పౌలు సామర్థ్యం ఏంటో తెలుసా? ఇతడు నా సాధనం, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం, ఇతడు నా నామమును భరించుటకు శక్తి కలిగిన వాడని ఆ కన్న తండ్రి ఎరిగినవాడు. లోకం, నీ వీధి, నీ ఇంటి ప్రక్కనోళ్ళు నిన్ను దొంగనో ద్రోహనో దోషనో మాట్లాడొచ్చు, నీలో దాగిన సామర్థ్యం అది దేవునికి మాత్రమే తెలుసు. దావీదు గొర్రెల కాపరని బెత్లెహేము వారికి తెలుసు. రేపదే దావీదు సింహాసనం మీద కూర్చుంటాడని కన్న తండ్రికి మాత్రమే తెలుసు. మిద్యాను గొర్రెల కాపరిగా అక్కడ మిద్యానీయుల మందను కాస్తున్నవాడని ఆ మిద్యానీయులకు యుత్రోకు వాళ్ళకి మాత్రమే తెలుసు. రేపు నా ప్రజలను ఎర్ర సముద్రమును దాటించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని దేవుడే మోషేని గురించి ఎరిగిన దేవుడు. ఈ రాత్రి నీ స్థితి ఎలాగున్నా ఆయన నిన్ను ఒక కాల్ చేస్తున్నాడు. పిరికి వాడిని ఏమంటున్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. నేను బలాఢ్యుణ్ణి ఏంటి? నేనా అన్నాడు. అయితే ఒక పని చేయి, నిజంగా నీవే అనటానికి ఒక సూచన కావాలి. గివ్ మీ ఏ వన్ సైన్, ఒక సూచన కావాలి. నేను అర్పణను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. వెంటనే ఉంటాను అని దేవుడు చెప్పాడు. ఇక్కడ చూడండి, నిన్ను మార్చేటప్పుడు దేవుడు నీ కోసం టైం వెచ్చిస్తాడు. నిన్ను ఒక స్థితిలోనికి, ఒక స్టేటస్లోనికి, ఒక పొజిషన్లోనికి తీసుకొచ్చేటప్పుడు, నిన్ను తన రూపంలోనికి ఆయన తయారు చేసుకునేటప్పుడు నీ కొరకు టైంను ఆయన వెచ్చించి వెయిట్ చేస్తూ నిన్నుగా మారుస్తాడు. ఆయన తీసుకొచ్చాడు, దాన్ని అంగీకరించాడు. ఇప్పుడు అంటాడు, నీ వెళ్ళు, మిద్యానీయులను నీ చేతికి. ఎక్కడన్నా యుద్ధానికి ఎలా వెళ్తారు చెప్పండి? కత్తితోనూ, ఖడ్గాలతోనూ, బల్యాలతోనూ, డాళ్లతోనూ రకరకాలుగా వెళ్తారు. దేవుడు నీ స్థితి మార్చినప్పుడు ఆయన సూచన ఎలా ఉంటుందో తెలుసా?
ఒక సూచన ఆయనకి ఇచ్చాడు. వెళ్ళన్నాడు, 3 కొండల మీద నిలబెట్టమన్నాడు ప్రజల్ని. దివిటీలను కుండలను పగలగొట్టాలి, దివిటీలను వెలిగించాలి. యెహోవా ఖడ్గమునకును గిద్యోను ఖడ్గమునకును విజయం అని కేకలు వేయాలి. ఈ రోజున మీరు చెప్తారు ఒక మాట, దేవుని ఖడ్గానికి నా ఖడ్గానికి అని చెప్పండి అందరూ ఒకసారి. దేవుని ఖడ్గానికి అందరు చెప్పండి, కుడి చేతి. దేవుని ఖడ్గానికి నా ఖడ్గానికి చెప్పాలి. విజయము, అపజయం కాదు. ఒకటేంటో తెలుసా? విడుదల ఇచ్చే సూచన. రెండవది ఏంటో తెలుసా? విజయాన్ని చూపించే సూచన. ఈ దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడే కానీ అపజయమైన దేవుడు కాదు. అపజయాన్ని మూటకట్టే దేవుడు కాదు. జయ జీవితాన్ని ఇచ్చే దేవుడు ఈ దేవుడు. పిరికివాడు, గానుగు చాటున కంకులో దొల్లగొట్టుకొనుచున్నవాడు, ఇలాంటి ఈ వ్యక్తిని ఇప్పుడు అంటాడు, కుండలను పగలగొట్టాడు, దీవిటీలను వెలిగించాడు, దేవుడు చెప్పిన మాటను అనమన్నాడు, అన్నట్లుగానే ప్రకటించాడు. ప్రకటించగానే అక్కడ పొజిషన్ అంతా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు యుద్ధంలో నీకు జయం ఇవ్వాలి అంటే నువ్వు దేవుడు చెప్పింది చేయాలి. నేను కత్తి తీసుకొని వెళ్తానంటే కుదరదు. అర్థమైందా? నా మాట అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? దేవుడు నీకు యుద్ధంలో జయం ఇవ్వాలంటే, కాదు ప్రభువా శత్రు మామూలుడు కాదయ్యా. శత్రు చూడండి, గొలియాతు ఎంత బలాఢ్యుడైనా, ఎంత ఎత్తటి వాడైనా, గొలియాతు సహితము తన బలము మీద ఆధారపడక తన దేవతల బలము మీద ఆధారపడి శపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు కదా. దావీదైతే యుద్ధము, అందరు చెప్పండి, యుద్ధము. ఎవరి యుద్ధము? యెహోవాదే. నీ జీవిత సమరంలో, నీ పోరాటాల్లో పిరికివాడిగా నిన్ను పారిపోవడానికి కాదు దేవుడు పెట్టుకుంది. నీ సమరాల్లో, నీ పోరాటాల్లో ఎదుర్కొనే వ్యక్తిగా, ధైర్యంగా నిలబడే వ్యక్తిగా, సమస్య ముందు ధైర్యంగా మాట్లాడే వ్యక్తిగా నిన్ను దేవుడు తయారు చేసుకోవడానికి ఒక సూచన నీకు ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు. ఆ సూచన వెనుక దాగి ఉన్న ఆశీర్వాదం. అందరు బిగ్గరగా అంటారా? చెయ్యెత్తి విజయం చెప్పండి. ఎవరు? విజయం. విజయాన్ని దేవుడు దాచిపెట్టాడు. పిరికివాడు ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? ధైర్యంగా పోరాడేవాడిగా మారాడు. స్తోత్రం చెప్దామా? పారిపోతున్నవాడు గానుగ చాటుకు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే పోరాట యోధునిగా దేవుడు మార్చాడు. ఇప్పుడు ఆ యుద్ధంలో కత్తితో పనిలే, ఖడ్గంతో పనిలే, బల్లెంతో పనిలే, దేనితో పనో తెలుసా? కేకలతో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? నీ పోరాటంలో స్తుతి కేక ద్వారా విజయం, ప్రార్థనా కేక ద్వారా విజయం. ఈ సూచనను ప్రభువును అడగాలి. ఒకటి, ఆయన సూచన ఇస్తే విడుదల పరిచర్య జరుగుద్ది. రెండవది, ఆయన సూచన నీ జీవితంలో ఇస్తే నీ జీవితంలో అపజయము తొలగించబడి విజయము దరిచేర్చబడుతుంది. ముచ్చటికి ఒక్క మాట చెప్పి ముగిస్తా. హిజ్కియా అనబడిన ఒక ఆయన ఉన్నాడు, రాజు. 2వ రాజులు 20వ అధ్యాయం 7-9 వచనాలు మీరు చదివితే ఆయన అంటాడు, ప్రభువా నేను ఎలా ఉన్నానో నీకు తెలియదా? నా భక్తి ఏమిటో నీకు తెలియదా? నా యథార్థత ఏంటో నీకు తెలియదా? కొన్నిసార్లు దేవుని నువ్వు అడగగలిగే భక్తి చెయ్యాలి. దేవుని ధైర్యంగా, ప్రభువా నీ దగ్గర ఎలా నడుచుకున్నానో, ఎలా జీవించానో, ఎలా నీకు ఉపయోగకరమైన పాత్రగా నన్ను నిలబెట్టుకున్నావో అని ధైర్యంతో ప్రభువుని అడగగలిగి దేవుని కార్యాలు పొందే భక్తి చెయ్యాలి. అలా ఈ యొక్క హిజ్కియా అడుగుతున్నాడు, కృపతో జ్ఞాపకం చేసుకోయా అన్నాడు. అయితే నన్ను నువ్వు స్వస్థపరచడానికి ఒక సూచన చూపించని అడిగాడు. ఏ యొక్క గడియారపు మెట్లు 10 మెట్లు ముందుకు వెళ్ళనియో అదే గడియారం మెట్లు ఎలా వెళ్ళాలి? వెనక్కి, వెనుకకు రావాలి. ఈయన రోగం ఎంత, ఈయన జీవితం ఎంత, ఏకంగా దేవుణ్ణి ఏ సూచన అడుగుతున్నాడు తెలుసా? సృష్టి కాలక్రమమునే మార్చమని అడుగుతున్నాడు. అతని ఆలోచనను కూడా గౌరవపరిచిన దేవుడు నా దేవుడు. స్తోత్రం చెప్దామా? చెప్పాలి. నిద్రపోయే వాళ్ళందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది, మీరు నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు. హిజ్కియా అడిగితే దేవుడు హిజ్కియా అడిగినట్లు సూచన చూపించాడు, స్వస్థపరిచాడు. ఇక్కడ నేను అంటాను, స్వస్థత కొరకే ఈ రాత్రి నీకు ఒక సూచన చూపించబోతున్నాడు. ఎంతమంది బలహీనులుగా ఉన్నారు నాకు తెలియదు. చెప్పుకోలేని బలహీనతలు, అంతరంగ గాయాలు, చెప్పుకోలేని సమస్యలు, హృదయపు గాయం, శరీరపు బలహీనత,
అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కొంచెమైన స్వస్థత లేదు. ఈ రాత్రి నా తండ్రిని ఒక సూచన అడగగలుగుతావా? నీ ప్రాణాత్మ దేహములలో పనిచేయుచున్న ప్రతి బలహీనత నా ప్రభు ఈ రాత్రి విడుదల ఇవ్వబోతున్న రాత్రి. ఆ సూచన ద్వారా హిజ్కియా జీవితాన్ని మార్చి హిజ్కియా యొక్క పరిస్థితులు మార్చాడు. సైంటిస్టులు కాలాన్ని ఒకసారి లెక్క వేస్తే మొత్తం 34 గంటలు తేడా వస్తుంది. ఒకసారి యెహోషువ కాలములో 24 అవర్స్, హిజ్కియా కాలంలో 10 అవర్స్, మొత్తం 34 అవర్స్ తేడా వస్తుంది. వాళ్ళు బైబిల్ దగ్గరకు వచ్చి కంక్లూజన్ చేసుకున్నారు. దే కేమ్ టు కంక్లూజన్. వాళ్ళు ఏం కంక్లూజన్ చేసుకున్నారో తెలుసా? ఇది బైబిల్లో సృష్టిని దేవుడు కాలాన్ని తన భక్తుల కోసం ఆపాడు. ఈ రాత్రి సృష్టి నీకు ఒకవేళ, ప్రకృతి నీకు ఒకవేళ సహకరించకపోయినా నువ్వు సూచన అడిగితే ప్రకృతిని కూడా శాసించే నా దేవుడు నీకు అనుకూలంగా దాన్ని మారుస్తాడు ఆయన. మీకు తెలీదో లేదో, నేను ఎక్కేటప్పుడు వర్ష చినుకులు పడ్డాయి. కింద కూర్చున్న వాళ్ళకి మీకు తెలుస్తుంది. నీ కొరకు దేవుడు ప్రకృతిని కూడా మారుస్తాడు. ఎన్ని సూచనలు చెప్పాను చెప్పండి? ఒకటి, ఒక సూచన మోషే ద్వారా విడుదల పరిచర్య. రెండవ సూచన గిద్యోను ద్వారా చెప్పండి, జయమును పొందిన పరిచర్య. మూడవది హిజ్కియాకి ఇచ్చిన సూచన స్వస్థతను పొందుకునేటట్లుగా ప్రభు చూపించాడు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఆకాశము కదలబోతుందంట, రేపు అక్కడ అన్ని కదలబోతున్నాయి అంట. అది ఒక సూచనగా దేవుడు చూపించబోతున్నాడంట. రేపు ఆ సూచన దానికి గుర్తేమిటంటే అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, భూకంపాలని చెప్పాడు. ఆల్మోస్ట్ అవన్నీ మనం చూస్తున్నాం. మనము దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఈ కడవరి కాలముల అపవాది రాజ్యాన్ని కూల్చి దైవ రాజ్యాన్ని కట్టగలిగే బలమైన అభిషేకములు పొందుకుంటూ ప్రార్థనాత్మతో నింపబడుతూ దేవుని కార్యాలను మనము బలముగా పొందుతూ నడిపించబడుతూ దేవుని రాకడ కొరకు ఓపికతో కనిపెడుతూ ముందుకు కొనసాగాలి అని ప్రభునామముని ఈ మాటలు చెప్తూ ముగిస్తూ నేను సెలవు తీసుకున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, దావీదు తన స్వానుభవంలో నుండి అడుగుతున్న మాట, శత్రువులు గర్విష్ఠులుగా ఉన్నారు, లెక్కలేని వారుగా ఉన్నారు, బలత్కారులుగా ఉన్నారు. వారి నాశనాన్ని కోరుకోవటల్లా వాళ్ళ ముందు నన్ను శుభకరమైన ఆనవాళ్ళతో కనపరచు అని అడిగాడు. ఈ రాత్రి తండ్రి, మా శత్రువులు మమ్మల్ని నిందించిన, హింసించిన, దూషణలు మాట్లాడిన, మేము నమ్మిన మా ప్రభు మా విషయంలో ఏం చేస్తాడు అని మా పగవారు సిగ్గుపడినట్లుగా నీ కార్యాలు మా విషయంలో జరిగించండి. మోషేకు ఒక సూచన ఇచ్చి విడుదలనిచ్చావు ప్రజలను, గిద్యోనుకు ఒక సూచన ఇచ్చి జయాన్ని ఇచ్చావు ప్రజలకు, హిజ్కియాకు ఒక సూచన ఇచ్చి స్వస్థతనిచ్చావు. దేని విషయంలో విడుదల పొందలేక ప్రజలు ఉన్నారో ఆ విషయంలో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. దేని విషయంలో అపజయం పొడచూస్తుందో ఆ విషయంలో ఈ రాత్రి జయము కలుగునుగాక, జయము కలుగునుగాక. పరిస్థితులపై జయం కలుగునుగాక, ఆధిపత్యంపై జయము కలుగునుగాక, ప్రతికూలతలపై జయము కలుగునుగాక, యేసు నామములో జయము కలుగునుగాక. పిరికివాడు ధైర్యంగా పోరాడేటట్లుగా ఉన్నట్లుగా, కత్తి ఖడ్గము లేకుండా ఒక్క నోటి మాటతో యుద్ధాన్ని గెలిపించిన దేవా, స్తుతి ద్వారా, ప్రార్థన ద్వారా జీవిత పోరాటాన్ని గెలిపించి నీ కొరకు సాక్షిగా మార్చండి. హిజ్కియా భక్తి స్వస్థతను అడిగింది, సూచన ఇచ్చి సృష్టినే భక్తుని కొరకు వెనక్కి తిప్పి ప్రభువా కార్యాలు చేశావు. సో ఈ రాత్రి నిన్ను నమ్మిన నీ ప్రజలందరి విషయంలో ఈ సూచనలన్నీ జరిగించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచుదా. పిల్లలు, మీ అందరికీ శుభవార్త. మరి అందరికీ 5 స్టార్ చాక్లెట్లు మీ దగ్గరకు వస్తున్నాయి. మరి చక్కటి అమూల్యమైన దైవ సందేశం అందించి, ఇది అననుకూల పరిస్థితి అయ్యా, బాగా లాభం చేసేయండి. మరి అననుకూల పరిస్థితి అయినప్పటికీ కూడా మరి సహోదరుడు విలియం కేరీ గారిని అడిగినప్పుడు చక్కగా సమయానుకూలంగా వచ్చి మంచి ఈ వాక్య పండుగలలో దేవుని మహిమార్థం, ఆత్మల రక్షణార్థమై 3వ వర్తమానం కూడా
దేవుడు మనందరికి అనుగ్రహించినందుకు మరొక్కసారి సంఘ కుటుంబం తరపున వారికి ప్రేమతో నిండు హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకొంచును. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పుకుందాం. అందరం చూద్దామా? మరి మీరు చాలామంది పాటలు పాడవలసిన వారు ఉన్నారు, అది నాకు తెలుసు. రేపైతే తప్పనిసరిగా మినిమం 7:30-8 గంటలకల్లా గ్రౌండ్లోకి వస్తే మీకు తలో ఒక పాట మీ అందరికీ ఇవ్వబడుతుంది. మరి దయచేసి నా యొక్క విన్నపాన్ని మీరు అర్థం చేసుకుంటారని మనవి. ఇక రేపు ఒక్క రాత్రినండి, రేపు రాత్రి ఉదయ్ భాస్కర్ గారు అలాగే భానుప్రసాద్ గారు 2 వర్తమానాలు. మరి దయచేసి విషయాన్ని గ్రహించండి. తర్వాత ఒక చిన్న విషయాన్ని సేవకులైన వారు అందరు లేచి